కోవడం జరిగింది. ఇంకా ఇంకోటి చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ మీ అందరికీ తెలిసిందే. గూగుల్ డేటా సెంటర్ కానీ లేకపోతే మన ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నారు. ప్లస్ అదిగాక మళ్ళా టాటా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ న్యూ ప్రాజెక్ట్స్. ఇలా విశాఖపట్నం మొత్తం అంటే మనకు విశాఖపట్నం డెవలప్ అయితే ఒక రకంగా మన ఉత్తరాంధ్ర అంతా డెవలప్ అవుతుందని చెప్పడానికి వేరే డౌట్ ఏమవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అండి కొంత మనం ఆలోచించాల్సింది, ఒక్క విశాఖపట్నం డెవలప్ అయితేనే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా రావచ్చు. విశాఖపట్నం ఒక్కటే డెవలప్ అయితే ఎంత మాత్రం ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వదండి. మన విజయనగరం ఉంది, ప్లస్ శ్రీకాకుళం ఉంది. ఆ రెండు డిస్ట్రిక్ట్లు కూడా డెవలప్ అవ్వాలి. అంటే ఈ 2-3 కూడా చాలా మటుకు వెనుకబడిన రాష్ట్రాలుగానే గుర్తింపు ఉంది. బట్ ఇప్పుడు మీరు ఆ మూడింటిపైన చాలా ఫోకస్ చేశారా? మూడింటి మీద ఫోకస్ కాదండి, మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫోకస్ చేసాం. కాబట్టి ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ రావటం వలన మన ఉత్తరాంధ్రలో పెట్టడం వలన అది ఇండియాలోనే పెద్ద ప్రాజెక్ట్ అవటం వలన ప్రజల దృష్టి అటు మళ్ళీంది తప్ప మనం రాయలసీమకి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తున్నాము. ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాకు కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇస్తున్నామండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. ఇంకోటి ఇక్కడ మన భోగాపురం ప్రాజెక్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సరే భోగాపురంలో పెట్టడంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనడం జరిగింది. భోగాపురం వల్ల ఏంటంటే మనకి విజయనగరం జిల్లాలో ఉంది కాబట్టి విజయనగరం జిల్లా ఇంకొస్త డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మనకి విశాఖపట్నం నుంచి ఇది అరౌండ్ 45 కిలోమీటర్స్ అండి. ఇంకోటి కూడా మన మీటింగ్లో మన చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ జులైలో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని బలగుద్ది మరీ చెప్పారు. ఈరోజు నేను ఒకటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన నాయకుడిగా నేను ఒకటి మాత్రం బలగుద్ది చెప్పగలనండి. ఒకప్పుడు మన వాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్నారు. ఈరోజు ఆర్సెల్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంటు మా కూటమి ప్రభుత్వం యొక్క కెపాసిటీ అని చెప్పి బలగుద్ది మరీ చెప్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ తేవటం కార్యదీక్షత, ముందు చూపు, పెట్టుబడులు తీసుకురాగల కెపాసిటీ ఉన్న ఒక్క చంద్రబాబు నాయుడు గారు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి తోడు నీడుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఉండటం వలన